99 మంచి మాటలు చెప్పి ఒక్క మాట పొరపాటున తప్పుగా ఏదైనా మాట్లాడామనుకోండి, ఈ 99 మాటలన్నీ కూడా గాలికి కొట్టుకుపోతాయి. ఏదైతే మనం ఒక్క మాట తప్పు మాట్లాడామో దాన్నే జనాలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు బయటికి లాగేస్తూ ఉంటారు. ఈ రోజున గరికపాటి ఆయన గారు మాట్లాడిన మాటల గురించి చింతపరగలు పెట్టి కొడతామంటున్నారు, చెప్పుల దండలు వేస్తామంటున్నారు, చెప్పు తీసుకుని కొడతామని అంటున్నారు, ఉరివేయాలి ఇలాంటి వాళ్ళని, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఆయన వయసుకి గౌరవం ఇవ్వట్లేదు, ఆయనకున్న పాండిత్యానికి గౌరవం ఇవ్వట్లేదు, ఆయన సరస్వతీ పుత్రుడని కూడా ఆయనకు గౌరవం ఇవ్వట్లేదు. అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. రాజకీయ నాయకులు అసెంబ్లీలో తప్పులు మాటలు మాట్లాడారు, అవి ఎవరికీ కనిపించలేదు. ఏ చింతపరగలతో కొట్టారు, ఏ చెప్పుల దండలు వేశారు, ఎవరిని ఉరిదీశారు, ఏ రాజకీయ నాయకులు ఆడపిల్లలతోటి అసభ్యకరంగా ప్రవర్తించలేదు, వాళ్ళని ఏం చేశారు? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి గారు, చాగంటి గారు 2 కళ్ళులాగా మనకి ఇంత మంచి ప్రవచనాలు అందిస్తున్నారని అంటే మన పిల్లల భవిష్యత్తులో ఎంతో మార్పు వచ్చింది. ఈ రోజున అలాంటి వాళ్ళని ఇంత రోడ్డుకి ఈడ్చి వాళ్ళ పరువులు తీస్తున్నామనంటే నష్టపోయేది ఎవరు చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకున్నామనంటే నష్టపోయేది మనమే.